రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మన పంటకు ధరలు ఎలా ఫిక్స్ చేస్తారు? ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? దేని పైన ఫిక్స్ చేస్తారు? అసలు ఎంఎస్‌పి అంటే ఏంది? ఈ ఎంఎస్‌పిని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఈ ఎంఎస్‌పిని ఎవరికిస్తారు? అనేదాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎంఎస్‌పి అనగానే మినిమమ్ సపోర్టివ్ ప్రైస్. కనీస మద్దతు ధర. ఈ ఎంఎస్‌పి వచ్చేసి గ్యారంటీ మినిమమ్ ప్రైస్. ఈ కొన్ని పంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఖరీఫ్ లేదా రబీ సీజన్‌కు ముందు ఇస్తుంది. ఈ ఖరీఫ్, రబీ పంటలకు సపోర్టివ్ ప్రైస్‌గా ప్రకటిస్తుంది. ఎంఎస్‌పి ఇది ఫిక్స్డ్ ప్రైస్. ఎంఎస్‌పి మినిమమ్ సపోర్టివ్ ప్రైస్. ఇది వచ్చేసి గ్యారంటీ మినిమమ్ ప్రైస్ కొన్ని పంటల వరకు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ ఇది రబీ మరియు ఖరీఫ్ సీజన్‌కు సెలెక్టివ్ పంటలకు మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రైస్ వచ్చేసి గ్యారంటీ ప్రైస్. ఫార్మర్స్‌కి కనీస మద్దతు ధర ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేస్తుంది. ఈ ఎంఎస్‌పిను రబీ మరియు ఖరీఫ్ సీజన్ కంటే, సోయింగ్ సీజన్ కంటే ముందు ప్రకటిస్తుంది. ఈ ఎంఎస్‌పిని బట్టి రైతులు ఏ పంట వేసుకోవాలి, ఏ దాన్ని వేసుకోవచ్చు అనే రైతులు ఈ ఎంఎస్‌పి పైన ఆధారపడి ఎంఎస్‌పి అనగానే ప్రైస్. ఈ ప్రైస్‌ని ఆధారపడి ఏ పంట వేసుకోవాలి, లేదంటే ఏ పంటకు ధర ఎక్కువ ఉంది, ఏ పంటకు ఎక్కువ మద్దతు ఉన్నదన్న దాన్ని బట్టి పంట వేసుకోవడానికి డెసిషన్ తీసుకుంటాడు. ఎంఎస్‌పి వచ్చేసి ప్రొక్యూర్‌మెంట్ ప్రైస్, ఇష్యూ ప్రైస్ వేరే వేరుగా ఉంటాయి. ఎంఎస్‌పిని క్రాప్ సోయింగ్ సీజన్ లేదా ప్లాంటింగ్ సీజన్ కంటే ముందు విడుదల చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎంఎస్‌పి వచ్చేసి ఫార్మర్ సేఫ్టీ కొరకు, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కొరకు ఆహ్, ఫుడ్ సెక్యూరిటీ పెంచడానికి విడుదల చేస్తుంది. ఫస్ట్ ఎంఎస్‌పి రైతులు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కొరకు, ఎక్కువగా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచేందుకు, అలాగే 1960లో ఇంప్లిమెంట్ చేశారు ఈ ఎంఎస్‌పిని. ఎంఎస్‌పి వచ్చేసి క్రాప్ టు క్రాప్ వేరే వేరుగా ఉంటుంది. అలాగే స్టేట్ టు స్టేట్ కూడా వేరు వేరుగా ఉంటుంది. ఎంఎస్‌పిని సీఎస్‌ఈపీ రికమెండేషన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఈ సీఎస్‌ఈపీ అనగా కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి అడ్వైజరీ బోర్డ్. ఈ సీఎస్‌ఈపీ కొన్ని ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేయడం జరుగుతున్నది. కొన్ని ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సీఎస్‌ఈపీ ఫిక్స్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ వచ్చేసి రిసోర్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే ఫార్మర్ వేజెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్, తర్వాతకు డిమాండ్ అండ్ సప్లైని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేస్తుంది. ఈ డిమాండ్ అండ్ సప్లై వచ్చేసి నేషనల్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ మార్కెట్‌లో ఎ ఎలా ఉంది, ఈ డిమాండ్, సప్లై ఎలా ఉన్న దాన్ని బట్టి ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేస్తుంది. ఎఫ్‌సిఐ అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే నాఫెడ్, ఎన్ఏఎఫ్ఈడి, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్. ఈ ఎఫ్‌సిఐ, నాఫెడ్ వచ్చేసి సీఎస్‌ఈపీతో కలిసి వర్క్ చేసి ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేస్తాయన్నమాట. ఈ ఎంఎస్‌పి వచ్చేసి 80% వరకు ఆహ్, సీఎస్‌ఈపీ ఫిక్స్ చేస్తే, ఈ మిగతా 20% ఈ ఎఫ్‌సిఐ, అలాగే నాఫెడ్ కొన్ని రిసోర్స్‌ని బట్టి, అలాగే రికమెండేషన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్, వీటిని దృష్టిలో పెట్టుకొని, తర్వాతకు పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎంఎస్‌పిని ఫిక్స్ చేయడం జరుగుతున్నది. 1960స్‌లో ఎంఎస్‌పిని తీసుకొచ్చారు. అయితే ఆ టయానికి మన ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ వచ్చేసి ప్రాబ్లమ్‌గా ఉంది. 1967లో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పట్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి టెక్నాలజీ, ఫెర్టిలైజర్స్, అలాగే హై యీల్డింగ్ వెరైటీస్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంఎస్‌పి దీనికి తోడుగా హెల్ప్ అవుతుంది. దాని వలన ఏమైతుందంటే ఫార్మర్ యొక్క స్ట్రాటజీ, అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ, తర్వాతకు ఫార్మర్ వచ్చేసి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కోసం దీన్ని ఇన్వాల్వ్ చేస్తాడన్నమాట. 1965లో ఈ ఎంఎస్‌పిని అగ్రికల్చరల్ కమిషన్ ప్రైస్ వచ్చేసి ఫిక్స్ చేసేది. ఇది రాను రాను 1985లో సీఎస్‌ఈపీగా కన్వర్ట్ చేయడం జరిగినది. ఈ సీఎస్‌ఈపీ వచ్చేసి 1985 మార్చ్‌లో ఎస్టాబ్లిష్ చేశారు. సీఎస్‌ఈపీ వచ్చేసి కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ ప్రైసెస్, కాస్ట్స్.
ఎంఎస్‌పి వచ్చేసి 23 పంటలకు సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. ఇవి కూడా సెలెక్టివ్ క్రాప్స్‌కి మాత్రమే ఫిక్స్ చేస్తారు. ఎంఎస్‌పి సెలెక్ట్ చేసిన క్రాప్స్ వచ్చేసి వీట్ గోధుమలు, వరి, మొక్కజొన్న, అలాగే వేరుశనగలు, తర్వాతకు శనగ. కమర్షియల్ క్రాప్స్ వచ్చేసి కాటన్, జూట్, షుగర్ కేన్. ఈసారి రబీ సీజన్ గాను 2026 రబీ సీజన్ గాను సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఎంఎస్‌పి వచ్చేసి వీట్ గోధుమలకు రూ. 2,585 పర్ క్వింటా, బార్లీ రూ. 2,150 పర్ క్వింటా, పప్పు గింజలు రూ. 5,875 పర్ క్వింటాలకు, రేప్‌సీడ్ ఆవాలు రూ. 6,200 పర్ క్వింటా, సన్‌ఫ్లవర్ 7,721 పర్ క్వింటా, సాఫ్లవర్ రూ. 6,540 పర్ క్వింటా. ఇలా ఈ సంవత్సరం గాను సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్‌పిని ఫిక్స్ చేయడం జరిగినది. ఎంఎస్‌పిని ఎలా ఫిక్స్ చేస్తారు? ఈ ఎంఎస్‌పిని వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ చేస్తారు. అయితే ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి ముందులో మనం వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎంఎస్‌పిని ముఖ్యంగా ఫిక్స్ చేయడం వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే పెట్టుబడి ఎంతైంది? సోయింగ్ నుండి హార్వెస్ట్ చేసేంత వరకు, మార్కెట్‌లోకి తీసుకెళ్ళేంత వరకు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? దాన్ని 1.5 ఇంటూ చేస్తారు. ఈ 1.5 వచ్చేసి 1.5 మార్జిన్ ప్రాఫిట్స్ వచ్చేలాగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు 2018 యూనియన్ బడ్జెట్‌లో. అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి ఒక క్రాప్ పైన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు? సోయింగ్ నుండి హార్వెస్టింగ్ వరకు, మార్కెట్‌లోకి తీసుకెళ్ళేంత వరకు. అలాగే 1.5 వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ కొరకు. ఈ 1.5 కాస్ట్ ఆఫ్ మార్జిన్‌ను ఇంట్రొడ్యూస్ చేసింది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈయన 2004 నుండి 2006 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ యొక్క చైర్మన్‌గా ఉన్నప్పుడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే ఫార్మర్స్‌కి కనీసం ప్రాఫిట్స్ అయినా రావాలి. వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారన్న ఉద్దేశంతో ఈ 1.5ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగినది. ఈ 1.5 వచ్చేసి మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఇప్పుడు ఒకవేళ మనకు 10,000 ఇన్వెస్ట్‌మెంట్ వచ్చిందనుకోండి. ఈ 10,000కు 1.5 ఇంటూ చేసి ఎంత అవుతుందన్న దాన్ని యావరేజ్‌గా తీసుకొని అప్పుడు మనకు ఎంఎస్‌పి అనేది ఫిక్స్ చేయడం జరుగుతున్నది. దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 2018, 19లో యూనియన్ బడ్జెట్‌లో మళ్ళీ తీసుకొచ్చింది. వలన లాభాలు రైతులకు ముఖ్యంగా చాలా లాభం పొందుతారు. ప్రైస్ స్టెబిలిటీ. ముఖ్యంగా వచ్చేసి ప్రైస్ స్టెబిలిటీ ఉంటది. ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఉండదు. ఎందుకంటే అగ్రికల్చర్‌లో వచ్చేసి ఈ ధరల మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఎంత ఉంటుందో తెలవదు. ఎప్పుడు తగ్గుతదో తెలవదు. ఎప్పుడు పెరిగిద్దో తెలవదు. కాబట్టి ఈ ఎంఎస్‌పి అనేది కొన్ని పంటల వరకు మాత్రం ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. రైతులు పండించిన పంటను డైరెక్ట్ గవర్నమెంట్‌కి అమ్ముకోవచ్చు. మధ్యవర్తులు ఎవ్వరుండరు. మిడిల్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేస్తారు. మిడిల్ మ్యాన్ ఉంటే వ సగానికి సగం ప్రాఫిట్ మొత్తం ఆయన్నే తీసుకుంటాడు మిడిల్ మ్యాన్. మధ్యవర్తులు. ఈ మధ్యవర్తులే సగం ప్రాఫిట్ తీసుకుంటే మరి రైతు ఏం లాభం పొందుతాడు? ఎలా లాభం పొందుతాడు? ఇంకా అలాంటప్పుడు రైతు పేదవాడుగానే ఉండిపోతాడు. గ్యారంటీ ఇన్‌కమ్. ఈ ఎంఎస్‌పి వలన గ్యారంటీగా ఒక సర్టెన్ ఇన్‌కమ్ అనేది ఫిక్స్‌గా చేసుకోవచ్చు. యో ఈ సీజన్‌లో ఒక 40 క్వింటాల్ వచ్చినాయనుకో 40 క్వింటాల్ ఒక రైతు పండిస్తే బయట మార్కెట్‌లో ధర లేదు. ఆ ధర లేనప్పుడు డైరెక్ట్ రైతు గవర్నమెంట్‌కి అమ్ముకున్నాడు. వరి పోయిన సీజన్‌లో వచ్చేసి 2,300 ఫిక్స్ చేయడం జరిగినది ఎంఎస్‌పిగా. అయితే ఈ 2,300 అనేది ఫిక్స్డ్ ప్రైస్ ఆ సీజన్ వరకు మొత్తము. అయితే ఆ సీజన్‌లో 2,300కు రైతు ఎప్పుడైనా ఎళ్లి గవర్నమెంట్‌కి అమ్ముకోవచ్చు. సో, హార్వెస్టింగ్ సీజన్ తర్వాత. ఈ దీని వలన ఏమైద్దంటే గ్యారంటీ ఇన్‌కమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీని వలన రైతు అనేవాడు పెట్టుబడి పెట్టిన దానికి నష్టపోడు. ఆయన పెట్టుబడి పెట్టిన దానికి ఆయనకు రిటర్న్ అనేది పక్కాగా ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ. మన దేశం నుండి వేరే దేశాలకు ఎగుమతి చేయొచ్చు. అలాగే మనం వేరే దేశాల మీద ఆధారపడకుండా మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనకు రూ. 2 కిలో బియ్యం గాని, రూపాయి కిలో బియ్యం గాని, ఈ రేషన్ బియ్యం గాని ఇలా
ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫుడ్ సెక్యూరిటీగా పనిచేస్తుంది. రైతులు ఏ పంటకి ఎంఎస్‌పీ ఎక్కువ ఉంటే ఆ పంటలను పండించుకోవడానికి ఆసక్తి చూపుతాడు. ఇది దేశ ఆహార అవసరాలను తీరుస్తుంది. రైతుకు మంచి రేటు లభిస్తే రైతు ఇతరుల నుండి వ్యాపారుల నుండి వడ్డీలకు తీసుకోవడం తగ్గుతుంది. అలా తీసుకోవడం తగ్గినప్పుడు అప్పుల బాధలు తగ్గుతాయి. మనం వింటుంటాం. ఆహ్, పురుగుల మందు పొలాల పైన కంటే రైతుల మీద ఎక్కువగా పనిచేస్తుందని. కానీ ఈ ఎంఎస్‌పీ వలన అది కొద్ది వరకు తగ్గించొచ్చు. మార్కెట్ రేట్ పడిపోయినా కూడా రైతుకు నష్టం రాదు ఈ ఎంఎస్‌పీ ఉండడం వలన. ఇది ఎంఎస్‌పీ అనేది రైతుకు వెన్నుముక్కలాగా, బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. తినేవాళ్ళం పెరిగిపోతున్నాం, పండించే వాళ్ళు తగ్గిపోతున్నారు. పండించే వాళ్ళని కాపాడుకోవడం మనందరి బాధ్యత. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.